సంతోషం. మరి ఇచ్చినటువంటి ఈ యొక్క పరిశుద్ధ ఆదివారం నాడు ఆయన సన్నిధికి వచ్చాం. ఇప్పటివరకు దేవుణ్ణి ఆరాధించాం. మరి అలాగే ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధతో దేవుని యొక్క మాటలను మనం విందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. నా గొర్రెలు నా స్వరం విను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిను సర్వోన్నతుడు మా తండ్రి, ప్రేమ కలిగిన మా దైవమా, నీకు వేలాది వేల స్తుతులు, స్తోత్రములు, వందనాలు. ఈ సమయంలో నీ మాటను ధ్యానిస్తూ ఉన్నాం. ఒకసారి మాతో మీరు మాట్లాడమని అడుగుచున్నాను. ఎందుకంటే ప్రభువా, నీ మాట మమ్మల్ని బ్రతికించేదై ఉంది. నీ స్వరము మమ్మలను నాయనా స్థిరపరిచేదే ఉంది, బలపరిచేదే ఉంది, నడిపించేదే ఉంది. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచు ప్రార్థిస్తున్నాను. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనసును, సమ్మతి పుట్టించి ఆత్మను నీ బిడ్డలకు అనుగ్రహించి, ప్రతి శత్రువు యొక్క నిద్రమత్తు అశ్రద్ధాబద్ధకములను తొలగించి నీ నామం మహింపరచబడలాగున నీ కార్యం జరిగించమని, నామం మహిమ తెచ్చుకోమని, సమస్త ఘనత మహిమ ప్రభావం నీకు చెల్లిస్తూ యేసు దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిది. మరి ఈ యొక్క చదవబడినటువంటి లేఖన భాగంలో నా గొర్రెలు నా స్వరము వినును అని చెప్పబడినటువంటి మాట, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఈ మాటల్లో దేవుడు నన్ను ప్రేమించి నాకు ఇచ్చినటువంటి మాట ఏమిటంటే, నా గొర్రెలు నా స్వరము వినును. అంటే దేవుని స్వరం మరి ఎలా గుర్తించాలి, ఎలా తెలుసుకోవాలి, అది ఎటువంటిదై ఉంటుంది అనేటువంటి స్థానం ఒకసారి మనం గమనించుకుందాం. ఎందుకంటే చాలా విషయాల్లో మనం చూస్తాం, చాలా స్వరాలు మనం వింటాం. ఆ స్వరాలు వినేటువంటి స్థానంలో మరి గొర్రెల విషయంలోకి వచ్చేప్పటికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. గొర్రెల విషయంలో గొర్రెల కాపరి మరి ఆ యొక్క పిలిచేటువంటి పిలుపులో, గొర్రెల కాపరి పిలిచేటువంటి పిలుపులో ఆ గొర్రెలు ఆ మాట విని చక్కగా పరిగెత్తుకుంటా ఆ గొర్రెల కాపరి పిలిచినటువంటి పిలుపు వైపుకి పరిగెత్తుకు రావడం మరి చాలామంది చాలా చోట్ల మీరు చూసే ఉంటారు. మరి అలాగనే ఆ స్వరం విని అవి ఆగిపోయి మరి మేత మేయడానికి ఆ గొర్రెల కాపరి ఇచ్చినటువంటి కాషన్ ప్రకారం, ఆ కేక ప్రకారం, ఆ యొక్క సౌండ్స్ బట్టి ఆ గొర్రెలు చక్కగా మరి ప్రవర్తించడమే కానీ ఉండడమే కానీ జరుగుతూ ఉండటం అనేటువంటిది మరి మీరందరూ కూడా చాలాసార్లు విని ఉంటారు. కాకపోతే ఇక్కడ ఆ స్వరం ఎలా మనం గుర్తించాలి, ఆ స్వరం ఏమై ఉంది, ఆ స్వరం గురించినటువంటి విషయం. ఎందుకంటే మరి మన ఇంట్లో ఉన్నటువంటి వారు ఎవరైనా కానీ భర్త పిలిస్తే గనక మరి ఎక్కడున్నా కానీ ఆ స్వరాన్ని విని వెంటనే ఎలర్ట్ అయ్యేటువంటి స్థానాలు మనం చూస్తాం. అలాగే చాలామంది మరి చిన్నపిల్లలు, వాళ్ళు 10 మంది పిల్లలు ఉన్నా కానీ ఆ తల్లికి తెలుస్తుంది ఆ బిడ్డ యొక్క స్వరం యొక్క స్థానం. నా బిడ్డ ఏడుస్తుంది అనేటువంటి ఆ యొక్క మెలకువ. ఎందుకంటే నిజంగా ఆ స్వరం అనేటువంటిది చాలా గొప్పది. ఎందుకంటే ఆ యొక్క విలువ స్వరం కలిగినటువంటి నీకు నాకు చాలా తక్కువ తెలుసు, కానీ స్వరం లేనటువంటి వారికి బాగా తెలుసు దాని విలువ.
స్వరం లేనటువంటి వారికి బాగా తెలుసు దాని విలువ. ఎందుకంటే అందరూ మాట్లాడుతుంటే చక్కగా వింటారు, కానీ వీరు మాట్లాడలేరు. మాట్లాడలేనప్పుడు, వాళ్ళు సమాధానం చెప్పలేనప్పుడు, వాళ్ళు మూగ భాషతో చెప్తున్నప్పుడు నీకు నాకు అర్థం కాక మరి బాధపడతాం చూసారా, అప్పుడు వాళ్ళు పడే బాధ నిజంగా చాలా బాధపడతారు. తల కొట్టుకుంటారు ఇలాగా. ఏంటంటే అయ్యో నేను చెప్పేది అర్థం కావట్లేదే, నేను చెప్పేది నా యొక్క భావం ఏమిటో, నేను చెప్పే బాధ ఏమిటో, నా భావం ఏమిటో తెలియట్లేదే ఎదటి వ్యక్తి. కానీ ఆ స్వరం లేనటువంటి వారు పడే బాధ అంత ఇంత కాదు. అదే ఒకవేళ గర్భవాసాన్ని జన్మించినటువంటి బిడ్డలుగా ఉన్నటువంటి వారు వాళ్ళ భావాల్ని చెప్తున్నప్పుడు అర్థం చేసుకోలేని తల్లిదండ్రులు పడే బాధ ఇంకా అంతకంటే చాలా గొప్పది. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, స్వరము అనేటువంటిది దేవుడు నీకు నాకు ఇచ్చిన గొప్ప వరం. ఆమెన్ చెప్పరే? ఎందుకంటే అంత ధైర్యం లేదా? అంత ధైర్యం లేదు. నీ స్వరం దేవుడు ఇచ్చినటువంటి వరం. లేకపోతే కనుక బేబే బేబే అంటే ఏమర్థం అవుతుంది? మొగదొస్తుందిరా బాబు, ఎందుకు వచ్చింది, తల తినేస్తుందిరా బాబు, ఏం చెబుతుందో నాకు అర్థం కాదు అని చెప్పి పారిపోయాడు అందరూ మనం చూసి. కానీ ఆ స్వరమే ఉంది కాబట్టి ఎక్కడైనా చలాయించేస్తున్నాం. అత్తారింటికంటే అమ్మారింటికి ఏ ఇంటి దగ్గర చలాయించేస్తాం. అవును కదా? స్వరం లేకపోతే ఏమైనా ఉందండి? అసలు స్వరం లేకపోతే ఏమీ లేదు, అంతా జీరో. కళ్ళు అనేవాడు ఏమనుకుంటాడంటే, అయ్యో కళ్ళు, నా కళ్ళు, అయ్యో కళ్ళు ఉంటే నేను ఏదో చేసేసేవాడిని అని అనుకుంటాడు. కానీ కళ్ళు లేకపోయినా స్వరం ఉంటే గనక ఆ స్వరంతో చాలా చక్కగా వాళ్ళు అడగగలుగుతారు, చెప్పగలుగుతారు, చేయగలుగుతారు. ఏదైనా జరిగిపోతుంది. మరి చక్కగా కళ్ళు లేనటువంటి వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు. భలే చాలా మృదువుగా పాటలు పాడతారు, చాలా చక్కగా మరి మాట్లాడగలుగుతారు, చాలా చక్కగా చేయగలుగుతారు. కానీ స్వరం లేనటువంటి వారి యొక్క బాధ, వాళ్ళకి కళ్ళుండి అవయవాలన్నీ బాగుండి కూడా ఆ స్వరం లేకపోవడం వలన చాలా బాధ. అది తినేటువంటిది తీయగా ఉందో పుల్లగా ఉందో ఎలా ఉందో చెప్పాలన్నా స్వరం కావాల్సిందే. ఏమండి, కళ్ళు లేకపోయినా పర్వాలేదు, కళ్ళు మూసుకుని పెట్టేసారు అనుకోండి, ఏదో కలుపుకుని తింటాను. నేను కూర అన్నీ కలుపుకున్నాను, నేను కూర ఒకటి తింటున్నట్టున్నాను, నేను కరెక్ట్గా లేదని చెప్పి వాళ్ళు సరి చేసుకుని మళ్ళీ ఈ లేకపోతే కొంచెం కలిపి అమ్మ తింటానని చెప్పన్న ఏదో మాట చెప్తే అర్థమవుతుంది, భావం తెలుస్తుంది. కానీ స్వరం లేకపోతే చాలా కష్టం. ప్రియమైన వాళ్ళ జాగ్రత్త గమనించండి. ఒకటి అని నేను చెప్పట్లేదు. దేవుడు మనల్ని సృష్టించినటువంటి ప్రతి ఒక్క అవయవం కూడా, ప్రతి ఒక్క స్థానం కూడా, దాని యొక్క ప్రతి ఒక్క క్రియ కూడా దేవుడు మనకిచ్చిన గొప్ప వరమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్పరే, డౌట్గా చెప్పొద్దు. అవును అనుకున్నప్పుడు వెంటనే దేవుని స్తోత్రం చెప్పు, దేవుని స్తుతించు, మంచిది. దేవుడు నీకు స్వరం ఇచ్చింది ఎందుకంటే ఆయన నామాన్ని స్తుతించడానికే. ఓ మాటలో చెప్తే ఆ స్వరం ఉందంటే గనక నీవు దేవుని నామాన్ని స్తుతించి ఘనపరిచేటువంటి స్థానంలో నువ్వు ఉన్నావంటే గనక ఆ స్వరం మృదుమధురంగా మార్చబడుతుంది అంతే. అది కొంతమంది స్వరాలు బహు భయంకరంగా. మరి ఇంతవరకు పాత సినిమాల్లో సూర్యకాంతం గారు ఉండేవారు. ఏమండి, పాపం ఆవిడ శరీరం కూడా కొంచెం బాగా స్టౌడ్గానే ఉండేది మేము చూసినటువంటి పాత సినిమాల్లో. మరి ఆవిడ ఇప్పుడు ఉన్నారో లేదు, చనిపోయారు తెలియదు నాకు. కానీ ఆవిడ రియల్గా నేను చెన్నై వెళ్ళినప్పుడు ఆవిడతో ఒక ఇంటర్వ్యూ జరుగుతున్న సమయంలో ఆవిడతోటి నేను ఆడిటోరియంలో నేను ఉండటం జరిగింది. ఆవిడతో ఉన్నప్పుడు ఆవిడ ఎంత సాఫ్ట్ మేనర్ పర్సన్ అంటే చాలా సాఫ్ట్ మేనర్ పర్సన్. కానీ పిక్చర్లో చూసినప్పుడు మాత్రం అమ్మో భయంకరమైనటువంటి వ్యక్తి. ఆవిడ ఎక్కడుంటే అక్కడ మంటలే తప్ప వేరేది ఏం కనపడేది కాదు. అలాంటి క్యారెక్టర్లన్నీ కూడా ఆవిడే వేసేది. అందువలన ఆవిడ చాలా క్రూయల్ పర్సన్గా ఉండేది. ఆవిడ స్వరం అంటేనే భయంకరంగా ఉండేది.
అలాంటిది. కానీ ఆవిడ డైరెక్ట్గా నేను లైవ్లో చూస్తూ ఉన్నటువంటి స్థానమేమో ఆవిడ నిజంగా చాలా సాఫ్ట్ మ్యానర్ కలిగినటువంటి వ్యక్తి. ఆవిడ మాట్లాడుతున్నటువంటి విషయాలు అన్నీ కూడా నన్ను ఈ సినిమా వాళ్ళేనండి నన్ను అంత భయంకరంగా చిత్రీకరించి నన్ను అలాంటి వ్యక్తిగా చేసేసారు నన్ను. అంతేగాని నాకు మా ఇంట్లో వాళ్ళు ఎవరిని అడిగినా కానీ అస్సలు ఆ క్యారెక్టర్ నా లైఫ్లో నా లైఫ్లో కనపడదండి అని చెప్పి ఆవిడ డైరెక్ట్గా స్టేజ్ మీద సాక్ష్యం ఇస్తున్నప్పుడు ఆ మాట్లాడుతున్న మాటలో నేను విన్నాను. నిజమే, ఆ స్వరమే మన యొక్క క్యారెక్టర్ని మార్చేసేది. ఆ స్వరమే. అందుకునే అన్నారు పెద్దవాళ్ళు, ఏమని? నోరు మంచిదైతే ఎస్ అవును, ఇల్లు కూడా మంచిదవుద్ది, కుటుంబం కూడా మంచిదవుద్ది, అత్త మంచిదవుద్ది, కోళ్ళ మంచిదవుద్ది. ఏమండే? నోరు మంచిదైతే అన్నీ మంచి అవుతాయి. కాబట్టి దానిలో ఉన్నటువంటి స్థానమే స్వరం. ప్రియమైన వారు జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే దేవుని స్వరం అనేటువంటిది ఆ యొక్క ఇక్కడ మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే గొర్రెలు స్వరాన్ని వింటాయి అనేటువంటి మాట నేను మీ ముందు ఉంచుతున్నాను. ఏంటంటే గొర్రెలు స్వరం వింటాం అనేటువంటి స్థానంలో మరి దేవాది కోరుకునేటువంటి మాట ఏమిటి అంటే ఆ యొక్క స్వరం, దేవుని యొక్క స్వరం లేకపోతే దేవుని యొక్క మాట మరి వినేటువంటి వ్యక్తులుగా నీవు నేను ఉండాలని ఆయన ఆశపడుతున్నటువంటి వాడైనాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మనము ఆ యొక్క స్వరాన్ని వినడం అనేటువంటిది గనక మనం అవలంబించుకుంటే, ఆ యొక్క ఆలోచన కలిగి ఉంటే గనక తప్పనిసరిగా ప్రతి ఒక్క విషయంలోనూ కూడా ఒక చక్కని చేంజ్ని మనం చూడగలుగుతాం. ఎందుకంటే ఒక స్వరాన్ని వినడం అనేటువంటిది మనకి ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆది కాండంలో చూసినట్లయితే గనక దేవాది దేవుడు ఆ ఇద్దరితోనే మాట్లాడటానికి మరి ఉదయకాలం సాయంకాలం ఆయన వచ్చేవాడంట. వాళ్ళతో గడపడానికి వచ్చేవాడంట, వాళ్ళతో మాట్లాడడానికి వచ్చేవాడంట, వాళ్ళతో కలిసి మరి పాడుకోవడానికి ఆడుకోవడానికి వాళ్ళిద్దరూ ఆయనతో ఉండేవారు కాబట్టి వాళ్ళ కోసం వచ్చేవాడంట. వచ్చి మాట్లాడుకుంటూ ఉండేవారు. వాళ్ళు అనేక విషయాలు మాట్లాడుకునేవాళ్ళు, ఆ తోటంతా తిరుగుతూ ఉండేవాళ్ళు, అన్నీ తినేవారు, అన్నీ చేసేవాళ్ళు. కానీ దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారం ఆ చెట్టు దగ్గరికి మాత్రం వెళ్ళేవాళ్ళు కానే కాదు. ఆయన మాట, ఆయన స్వరం తప్ప ఇంకో స్వరం వాళ్ళకి తెలియదు. కానీ ఆ స్వరం కాకుండా ఇంకొక స్వరాన్ని విన్నటువంటి అవ్వమ్మ గారు ఏ విధంగా పాపాన్ని మనుషులోనికి ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి అయింది. ప్రియమైన వారు జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే ఆ యొక్క స్వరం ఆమె కనుక వినకపోతే ఏమిటి, ఇదేంటి ఈ స్వరం నా రోజు మాట్లాడే నా దేవుడిది కాదు, లేకపోతే నా పక్కనే నాతో పాటు తిరుగుతున్నటువంటి ఆదాం గారిది కాదు ఈ స్వరం, కాబట్టి ఇది వేరే స్వరం ఏదో అని చెప్పి కనుక ఆవిడ ఒక్క ఆలోచించి కొంచెం ముందుకు వెళ్ళిపోయి ఉంటే మరి ఎలా ఉండేదో ఏమో తెలియదు. కానీ ఆ స్వరం వినడం వల్లనే ఏమైంది అంటే ఆ స్వరంలో ఉన్నటువంటి కపటోపాయమైనటువంటి ఆ స్వరం ఏం చేసింది అంటే ఆ యొక్క దేవుని యొక్క ఆజ్ఞను మీరేలాగా చేసింది. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. అదే దేవుని యొక్క మాట వింటున్నంతసేపు వాడు చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు, చాలా సంతోషంగా గడుపుతూ వచ్చారు. ఎన్నాళ్ళయిందో ఎన్ని సంవత్సరాలైందో ఏమిటో రాయబడలేదు. కానీ మరి ఆ స్వరం విన్న తర్వాత నుండే వారి లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది. దేవుని బిడ్డ జాగ్రత్తగా గమనించు. దేవుని స్వరాన్ని నీవు విన్నంత వరకు, దేవుని మాటను నువ్వు విన్నంత వరకు, దేవుని మాట నీ నోట ఉన్నంత వరకు నీకేం కలుగుతుందంటే క్షేమము కలుగుతుంది. దేవుని మాట కాకోకుండా వేరే మాటను నువ్వు విని ఆ మాట నీ మదిలో పెట్టుకున్నప్పుడు నీకేం జరుగుతుందంటే క్షామం వస్తుంది. క్షేమం వేరు, క్షామం వేరు. ఆ రెండిటికి ఒకే ఒక అక్షరమే తేడా, కానీ దానికి దీనికి మైళ్ళు దూరం ఉంది, క్షేమానికి క్షామానికి. కాబట్టి ప్రియమైన వారలారా, ఆ మాట మనం దేవుని యొక్క వాక్యము అనబడినటువంటిది. ఎందుకంటే ఇక్కడ నేను మాట్లాడుతున్నటువంటి ఈరోజు మీతో మాట్లాడాలనుకున్నది ఏంటంటే దేవుని మాట, దేవుని స్వరము
ఆయన ఎల్లప్పుడూ కూడా ఎటువంటిదై ఉంది, ఏమై ఉంది, అది గుర్తించడం ఎలా అనేటువంటి దాని గురించి ఇక్కడ నా గొర్రెలు నా స్వరము వినును అనేటువంటి మాట ఉంది. కాబట్టి ఈ మాటను బట్టి దేవుడు స్వరము ఎల్లప్పుడూ ఆయన వాక్యానికి అనుగుణంగానే ఉంటుంది. మొట్టమొదటి మాట దేవుని స్వరము అనేటువంటిది ఏమైనా విన్నారు ఎవరైనా అంటే గనక, ఎవరైనా మరి దేవుని స్వరాన్ని విన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే మరి ఎంతమంది, ఎన్ని చేతులు ఎత్తి పైకి? ఏమండి, మీరు ఎప్పుడైనా దేవుని స్వరాన్ని విన్నారా? మీరు ఎప్పుడైనా దేవుని స్వరాన్ని విన్నారా? దేవుని స్వరాన్ని మీరు ఎప్పుడైనా విన్నారా? మా పాస్టర్ గారు అయితే ఉపవాసం ఉండి ఇంకా 3 రోజులు, ఎన్ని రోజులు ఉన్నారండి? 3 రోజులు ఉపవాసం ఉన్నారు. నేను నీళ్లు అన్నం ఏమి తీసుకోకుండా, దేవుడు నువ్వు మాట్లాడి నాతోటి అంటేనే నీ స్వరం నాకు వినాలి, నేను నీ స్వరం వినాలని ఆవిడ ఉపవాసం ప్రార్థన చేస్తే 3వ రోజు ఇంకా అయిపోతుంది అనుకున్నప్పుడు తెల్లవారుజామున నేనే సృష్టికర్తనని అని స్వరం ఎత్తి మాట్లాడారంట. నేను 94వ సంవత్సరం డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్ అయిపోయిన తర్వాత 6 days ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉండేవి. నెల ఆఖరి వరకు 26, 27, 28, 29, 30, 31 కూడా ఈ 6 రోజులు ఉపవాస ప్రార్థన చేసేవాళ్ళం. ఆ ఉపవాస ప్రార్థనలో నూతన సంవత్సరంలో వాగ్దానం కోసం, అలాగే బాప్తిసం తీసుకోవడం కోసం మేము, మా యవనస్తులైనటువంటి మా అక్కలు, మా అన్నయ్యలు అందరూ కూడా మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళం. ఆ ప్రార్థన చేసేటువంటి సమయంలో 84వ సంవత్సరం డిసెంబర్ మాసం 26వ తారీఖు 28వ తారీఖు నుండి కానీ దేవుడు నాతో స్వరం ఎత్తి మాట్లాడుతున్నాడు. నా ప్రియ కుమారుడు ఇతను నేను ఆనందించున్నాను అనేటువంటి ఒక చక్కని స్వరం నేను విన్నాను. ఎందుకంటే దేవుని యొక్క స్వరం, దేవుని యొక్క మాట, ఆ వినేటువంటి ఆ యొక్క స్థానం అనేది మనకెంతో అవసరం. నిజమే, ఎన్నో స్వరాలు ఉన్నాయి, మరి మనకంటే ఎన్నో మంచి స్వరాలు ఉన్నాయి. కానీ వాటికంటే దేవుని యొక్క మాట, ఎందుకంటే ఆ దేవుని యొక్క స్వరం ఎల్లప్పుడూ ఆయన వాక్యానికి అనుగుణంగానే ఉంటుంది తప్ప మరి వేరుగా ఉండదు. దేవుడు ఎవరితో మాట్లాడినా కానీ అది ఎలా ఉంటుంది అంటే దేవుని యొక్క వాక్యం అది తోనే కలిపినటువంటిదే ఉంటుంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము అనేటువంటి మాట, ఈ యొక్క వాక్కు అనేటువంటిదే ఏమై ఉంది అంటే ఆయన యొక్క మాట ఉంది. మనసులో ఉన్నటువంటి, ఆయన యొక్క మదిలో ఉన్నటువంటి మాటే దేవుని యొక్క వాక్యం. మనం చదువుతున్నటువంటి ప్రతి ఒక్క మాట కూడా ఆయన యొక్క మనసులో ఉన్నటువంటి భావం అది. కాబట్టి ఆయన స్వరమే ఏమిటి అంటే వాక్యం. ఈ యొక్క వాక్యం అనేటువంటిది ఎప్పుడు కూడా మరి ఆయన యొక్క స్వభావానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఆయన యొక్క మాట అనేటువంటి స్వరం అనేటువంటిది ఈ వాక్యానికి సమీపంగా ఉండేటువంటిది ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే ఈ వాక్యానికి సంబంధితము కానటువంటి అనేక మాటలు, అనేక స్వరాలు ఉంటూ ఉన్నాయి. కాబట్టి మనము ఎప్పుడు కూడా గ్రహించవలసింది ఏమిటంటే మనం వింటున్నటువంటి స్వరం దేవుని యొక్క వాక్యానికి సరిపోల్చుకొని చూస్తే గనక అది కరెక్ట్గా ఉందా లేదా అనేటువంటిది మనం ఎప్పుడు చూసుకోవాల్సిన వారమేనో. అది దేవుని యొక్క స్వరం. ఎందుకంటే దేవుని యొక్క దైవదాసులు నిలబెట్టి ఆయన యొక్క మాటలను తెలియపరుస్తున్నాడంటే, సిద్ధపరిచి వాటిని ఇస్తూ ఉన్నాడంటే అది ఆయన యొక్క స్వరం, ఆయన యొక్క మాట, ఆయన యొక్క వాక్కు. కాబట్టి దాన్ని మనం ఎంతగానో గ్రహించవలసిన వరమేనో. ఆయన మాటను గనక మనం గ్రహిస్తే గనక అది మనల్ని ఏం చేస్తుందంటే ఒక చక్కని మార్గంలో నడిపిస్తుంది. అందుకనే దావీదు భక్తుడు రాస్తూ అంటున్నాడు కదా, నీ యొక్క వాక్యము నన్ను ఏం చేస్తుందంట, త్రోవవలే ఏమండి నా కాలుకి పాదములకు దీపము అని ఉన్నాడు. అలాగే 119వ కీర్తనలో చెప్తూ అంటున్నాడు కదా, మరి 165వ
వాక్యంలో మాట్లాడుతూ అంటాడు కదా, నీ వాక్యము ప్రేమించు వారికి మహా సమాధానం కలుగు చేస్తుంది. మరి అలాగే 50వ చరణంలో మాట్లాడుతూ అంటాడు కదా, నా బాధలన్నిట్లోనూ కూడా నెమ్మది కలుగు చేస్తుంది అంటాడు. ఎందుకంటే ఆ 119వ కీర్తన చూస్తే గనక నీ ఉపదేశము, నీ న్యాయ విధులు, నీ కట్టడలు అనేటువంటి పదాలు మనం చూస్తాం. అవన్నీ కూడా ఏమి అంటే గనక దేవుని యొక్క వాక్యమే. వాక్యానికి ఆ పరే పదాలని ఏం చేస్తూ వచ్చాయంటే, ఒక చోటేమో న్యాయ విధులు అన్నాడు, ఒక చోటేమో నీ ఉపదేశములు అన్నాడు, ఒక చోటేమో ధర్మశాస్త్రం అన్నాడు, ఇంకొక చోటేమో ఆజ్ఞలు అంటాడు. ఇలాగా ప్రతి ఒక్కటి కూడా నీ మాట నన్ను బ్రతికించుచున్నది, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నీ మాట నన్ను బ్రతికించుంది అని దావీదు ఎన్నోసార్లు మాట్లాడుతూ వస్తాడు. ప్రేమైన వారు జాగ్రత్త గమనించండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం అనేటువంటిది అది, నేను మరలా చెప్తున్నాను, అది ఎప్పుడూ కూడా ఆయన స్వరం ఎప్పుడు కూడా ఏమై ఉంది అంటే వాక్యానికి అనుగుణంగా ఉంటుంది. ఆయన మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా అది దేవుని యొక్క వాక్యమై ఉండాలి. చాలామంది ఈ వాక్యాన్ని తీసుకుని రకరకాలుగా మాట్లాడేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మనం గ్రహించవలసింది ఏమిటి అంటే, ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి మాటని ఉన్నట్లుగా చెప్తున్నారా, లేదా మరి దాన్ని ఏదైనా మార్చి చెప్తున్నారా అనేటువంటి దాన్ని జాగ్రత్తగా గ్రహించవలసిన వారమేనో. అది మొట్టమొదటిగా ఏమైంది అంటే, 2 తిమోతిలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యంలో ఒక మాట మాట్లాడుతూ అంటున్నాడు, దేవుడు తన స్వభావమునకు వ్యతిరేకంగా ఎప్పుడు ఏది కూడా మాట్లాడ్డు. ఆయన ఎందుకు ఈ మాట, స్వరం అనే మాట నేను మీకు చెప్తానంటే, దేవుని యొక్క మాట అనేటువంటిది చాలా విలువైంది. దాన్ని చాలా కరెక్ట్గా మనం తీసుకోవాలి. తీసుకోకపోతే కనుక మన జీవితాలు రకరకాలుగా వెళ్తాయి. ఆయన వాక్యం అనేటువంటిది మనకి చక్కని మరి మార్గాన్ని చూపించేదే ఉంది. ఆయన వాక్యం ద్వారా మనం జీవించినప్పుడు అది అనేక జీవితాలను సరిచేసినటువంటిదే ఉంది. ఆయన వాక్యం ఒక మాట, ఆయన మాట గురించినటువంటి మాట, స్వరం అనే దాని గురించి మనం బాగా తెలిసినటువంటి సమూయేలు గారి దగ్గరికి వెళ్దాం. 1వ సమూయేలు గ్రంథంలో సమూయేలుతో దేవుడు మాట్లాడతాడు. ఏమండి, సమూయేలుతో దేవుడు మాట్లాడితే ఒకసారి మాట్లాడినప్పుడు ఏది 1వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో అక్కడ సమూయేలు అని పిలుస్తాడు దేవుడు. సమూయేలు పిలిస్తే సమూయేలు దగ్గరికి దేవుడు మరి సమూయేలు వెంటనే ఏం ప్రభువా చెప్పు అని అన్నాడా? ఏలీ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే అతనికి దేవుని స్వరం ఏమిటో తెలియదు. దేవుడు అలా మాట్లాడతాడు అనేటువంటి విషయం కూడా సమూయేలుకి తెలియదు. కాబట్టి ఎవరో తెలుసు అంటే ఏలీ ఒకటే తెలుసు. తను పిలిచేది ఏలీ ఒక్కడే. కాబట్టి ఏలీ దగ్గర పరిగెత్తుకుంటా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అప్పుడు ఏలీకి అర్థమైంది. ఏంటంటే ఏలీ అప్పటికే యాజకుడుగాను దేవుని యొక్క స్వరాన్ని అనేక సార్లు విన్నవాడుగాను ఉన్నాడు. కాబట్టి అందుకుని ఏం చెప్పాడంటే, ఇది దేవుడే నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి అప్పుడు చెప్పు ఏమని, ఇదిగో నీ సేవకుడు వినుచున్నాడు చెప్పమని, మాట్లాడమని సమూయేలుతో చెప్పమంటే అప్పుడు అదే మాట సమూయేలు చెప్తాడు. అప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడతాడు. దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము నువ్వు ఎరిగి ఉన్నటువంటి వ్యక్తివైతే దేవుడు ఏం చేస్తాడంటే నీతో మాట్లాడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క స్వరమును వినేటువంటి గొర్రెలుగా మనం ఉండాలి. ఆయన స్వరాన్ని వినేటువంటి వారంగా మనం ఉండాలి. ఆయన స్వరం వినకపోతే గనక మనం రకరకాలైన ఇబ్బందుల్లో పడతాం. అవ్వమ్మ గారు ఇబ్బందులు పడినట్టుగానే మనందరినీ పడేసినట్లుగానే మనం కూడా మన కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేస్తాం. కాబట్టి దేవుని స్వరాన్ని మనం జాగ్రత్తగా వినేలాగా, అంటే దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వినేటువంటి వారంగా మనం ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క స్వరము మరి శాంతిని, నెమ్మదిని కలుగజేసేదై ఉంది, సమాధానాన్ని కలుగజేసేదై ఉంది. ఆయన యొక్క మాట గొప్ప ఆదరణ ఇచ్చేదై ఉంది. ఎందుకంటే మరి ఒక మాటలో మీకు జ్ఞాపకం చేస్తాను. బిలాము దేవుని స్వరాన్ని విన్నాడా? దేవుని మాట విన్నాడా బిలాము?
ఇలా 1-2 సార్లు నా నా మాట ఏమంటావు చెప్పు అన్నట్టుగా వెళ్ళాడు. ఇప్పుడు కాదులే అంటే కనుక మళ్ళా వెళ్ళాడు. అలాగడికి 3 సార్లు వెళ్ళి దేవుడు కాదంటున్నా కానీ బయలుదేరాడు. ఆఖరికి ఏ స్వరం వినవాల్సి వచ్చింది? గాడిద ద్వారా మాట్లాడాల్సి వచ్చింది దేవుడు. ప్రియమైన వారలారా, జాగ్రత్తగా గమనించండి. కాబట్టి నేను కూడా దేవుని స్వరాన్ని వినేటువంటి వారంగా, అంటే దేవుని మాటను వినేటువంటి వారంగా నేను ఉండాలని ఎంతో దేవదేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఆ స్వరంలో నెమ్మది ఉంది, ఆ స్వరంలో సమాధానం ఉంది, ఆ స్వరంలో ఆదరణ ఉంది. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ అంటాడు, ఇది 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మొదటి మాటల నుండి చూస్తే 1వ అధ్యాయంలో చూస్తే కనుక 3వ వచనం నుండి 6వ వచనం వరకు ఆయన దేవుని స్వరం ద్వారా పొందినటువంటి ఆదరణ గురించే రాసుకుంటూ వస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మీకు నేను చెప్పాలని మాటలు కొన్ని ఉన్నాయి కాబట్టి అందుకని నేను త్వరగా వెళ్తాను. గమనించండి. ఎందుకంటే ఆ స్వరము ద్వారా మేము ఎంతో ఆదరణ పొందుకున్నాము. ఆ స్వరం మేము శ్రమలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, మేము అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆ స్వరం ద్వారా మేము ఎంతో ఆదరణ పొందుకున్నాం. ఆ ఆదరణ పొందుకున్న ఆదరణే మీకు కూడా మేము తెలియపరుస్తున్నాం. కొరింథీ సంఘస్థులారా, మీరు కూడా దేవుని కొరకు శ్రమ పడుతున్నటువంటి సమయాల్లో ఇదిగో ఈ యొక్క ఆదరణ, మేము పొందినటువంటి ఆదరణే, క్రీస్తు స్వరంలో నుండి పొందిన ఆ ఆదరణే మేము కూడా మీతో మాట్లాడుతున్నాం. నిజమే, దేవుడు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో, మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో ఒకసారి మనం గనక ఆలోచించినట్లయితే ఎంతోమంది జీవితాల్లో దేవుడు ఆ యొక్క ఆదరణతో కూడినటువంటి మాటలు మాట్లాడినటువంటి స్థానాలు చాలా ఉన్నాయి. దేవదాసుడు చెప్తున్నటువంటి మాటల నుండి ఆదరణ పొందినటువంటి స్థానాలు. ఎందుకనంటే ఆయన, నేను నీతో ఉన్నాను, తప్పక నీ బాధ యావత్తు కూడా తొలగించేవాడినై ఉన్నాను. ఎందుకంటే ఆయన నమ్మినట్లయితే, నమ్ముట నీ వశమైతే గనక సమస్తము సాధ్యమని చెప్పాడు. కాబట్టి నువ్వు నమ్మితే గనక నీ జీవితంలో దేవుడు ఈ కార్యాన్ని చేస్తున్నాడు, తప్పకుండా చేస్తాడు అని చెప్పి దైవజనుడు గట్టిగా చెప్పినటువంటి మాట నువ్వు నమ్మి పట్టుకున్నటువంటి స్థానంలో దేవుడు ఏం చేస్తాడంటే ఆ మాటను బట్టి గొప్ప కార్యాలు వారి జీవితంలో చేస్తాడు. ఎంతో మంది జీవితంలో జరిగినాయి అలాగా. ఆ సమయం ఏమిటి అంటే కనుక అది ఆ మాటను పట్టుకునేటువంటి స్థానం, ఆ మాటకు మనం నమ్మినటువంటి స్థానం. ఓ మాటలో చెప్పాలంటే దేవుని యొక్క మాటల్లో ఉన్నటువంటి ఆ స్వరంలో ఉన్నటువంటి ఆదరణ పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నటువంటి స్థానం మనల్ని ఏం చేస్తుందంటే గొప్పగా ఆ కార్యాన్ని పొందేటువంటి స్థానాన్ని కలుగు చేస్తుంది. నిజంగా ఒక తల్లి ఇచ్చినటువంటి గొప్ప మాట నాకు ఎప్పటికీ గుర్తుంది. ఏమిటి అంటే, తన కొడుకుని మరి కోల్పోయినటువంటి ఆ తల్లి ఏడుస్తూ, అయ్యో నా ఈ వృద్ధాప్యంలో నాకు దిక్కెవరు లేరే, నా భర్త చనిపోయాడు, నా భర్త పడి నా కొడుకు చనిపోయాడు, అయ్యో అని ఏడుస్తూ బాధపడుతూ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సమయంలో దేవుడే మరి స్వరంతో మాట్లాడుతున్నటువంటి ఒక చక్కని స్వరం, నేను లేనా నీకు, నేనున్నా నీకు తోడుగా అని వినిపించిన ఆ స్వరం ఆ వ్యక్తికి అంతవరకు దాదాపుగా ఆ కొడుకు చనిపోయి మరి 3 నెలలు దాటింది, 4 నెలలు అనుకుంటా ఆ రోజు. ఆ మాట, ఆ స్వరం ఎప్పుడైతే ఆ తల్లి విందో దేవుని సన్నిధిలో, ఇంకా ఆ తర్వాత నుండి ఆమెలో బాధ లేదు, ఏమి లేదంటే నా కొడుకు లేడే, నన్ను ఎవరు పోషించేవారు లేరే అనేటువంటి బాధ ఆమెలో నుండి తొలగిపోయింది. నిజం, ఎందుకంటే ఆ స్వరం ఆమెకి ఎంత ఆదరణ ఇచ్చిందంటే చాలా చక్కని ఆదరణ ఇచ్చి తను చక్కగా మరలా నిలబడడానికి ఎంతో అవకాశం ఇచ్చింది. ప్రియమైన వారి జాగ్రత్త గమనించండి.
దేవుని యొక్క స్వరం అనేటువంటిది మనకి ఆదరణనిచ్చేదై ఉంది. మరి ఆ యొక్క ఆదరణ మనం ఆయన స్వరంలో నుండి మనం పొందుకోగలిగినటువంటి వరంగా ఉండాలి. మరి ఆయన స్వరము మనల్ని పవిత్రతలోనికి నడిపించేది. ఆయన స్వరం మనల్ని ఎక్కడ నడిపిస్తుంది అంటే దేవుని యొక్క వాక్యాన్ని గనక నువ్వు శ్రద్ధగా వింటే అది నిన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాయంటే పవిత్రతలోనికి తీసుకెళ్తుంది. ఎందుకు పవిత్రతలోకి తీసుకెళ్తుంది అంటే మనలో ఉన్నటువంటి అపవిత్రతని అది తెలియపరుస్తుంది. కాబట్టి దాన్ని ఎప్పుడైతే మనం విడిచిపెడతామో మనం ఏమవుతాం అంటే పవిత్ర పరచబడతాం. ఈ వ్యక్తులు ఎవరైనా ఉన్నారండి అలాగా దేవుని యొక్క మాట విని పవిత్రపరచబడినటువంటి వాళ్ళు, పవిత్రతలోనికి నడిపించబడినటువంటి వాళ్ళు బైబిల్ గ్రంథంలో ఎవరు ఉన్నారా? దేవుని మాట విని ఏమండి? ఎస్. ఇంకా చాలామంది ఉన్నారు. ఎందుకంటే వారి జీవితం ఎటువంటిది అనేది దేవుడు ఎప్పుడైతే తెలియపరిచాడో అలాగా మరి చాలామంది భక్తులు కూడా ఉన్నారు. ఎక్కడ దాకా ఎందుకు, ఆర్ఆర్కే మూర్తి గారే ఉన్నారు. ఆర్ఆర్కే మూర్తి గారు సైతం కూడా బైబిల్ గ్రంథంలో ఏదో తప్పు పట్టుకుందామని చదువుతూ మొదలుపెట్టాడంట. మొదలుపెట్టి ఏం చేశారు అంటే ఆ బైబిల్ చదువుతున్న కొద్దీ అది ఆయనలో ఉన్న తప్పును బయట పెడుతుందంట. అందుకుని అమ్మో ఇది మామూలు గ్రంథం కాదు బాబోయ్ అని చెప్పి భయపడ్డాడు. నిజమే. ఎందుకంటే మన తప్పును ఎప్పుడైతే బయట తీసుకొస్తుందో దాన్ని ఒప్పుకొని విడిచిపెడుతున్నామో అప్పుడు మనం ఏమవుతున్నాం అంటే పవిత్ర పరచబడుతున్నాం. దేవుని యొక్క వాక్యం ఏమైందంటే మనల్ని ఏం చేసేది ఏముందంటే పవిత్ర పరిచయం ఉంది. అది ఆ ప్రక్రియని మనం అలవాటు చేసుకోవాలనేటువంటిది దేవుని స్వరాన్ని నేను వినడం అనేటువంటి స్థానం. దేవుని స్వరాన్ని నేను విన్నాము అని అంటే గనక మనలోనికి పవిత్రత అనేది ఉంటుంది, మనకు రావడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ యొక్క వాక్కు మనల్ని పవిత్ర పరుస్తుంది కాబట్టి, మనలో ఉన్నటువంటి తప్పుని తీసివేస్తుంది కాబట్టి, పాపపు ఆలోచనల్ని తొలగిస్తుంది కాబట్టి. ఆ సమరయ స్త్రీ ఉందంటే గనక ఆయన చెప్పినటువంటి మాటల్ని తన జీవితంలో ఉన్నటువంటి తన తప్పుల్ని ఎప్పుడైతే దేవుడు చెప్పాడో వాటినన్నిటినీ ఒప్పుకుని వెంటనే అక్కడ తన కొండబడేసి పరిగెత్తుకుండా వెళ్ళింది. ప్రియమైన వాళ్ళ జాగ్రత్త గమనించండి. ఎందుకంటే దేవదేవుని విషయంలో ఆయన యొక్క స్వరం మనల్ని ఏం చేస్తుంది అంటే పవిత్ర పరుస్తుంది, పవిత్రతలోనికి మనల్ని నడిపిస్తుంది ఆయన మాటను వింటే. అందుకనే 1 పేతురు 1వ అధ్యాయం 15-16 వచనంలో మరి పేతురు మాట్లాడుతూ ఒక మాట చెప్తాడు. ఆ మాట చదవండి, చూద్దాం. పాపానికి కాదు పరిశుద్ధ జీవితానికి ఆయన మనల్ని పిలుస్తూ ఆయన స్వరాన్ని మనం వినమంటున్నాడు. 1 పేతురు 1వ అధ్యాయం 15-16 వచనం. అది ప్రవర్తింపక అంటే ఏంటి, మనం పాత రోత జీవితాల గురించి మనకు తెలియపరిచాడు కాబట్టి వాటిల్లో మీరు ప్రవర్తించక, వాటిల్లో మీరు ఉండక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి మీరు కూడా ఎలా ఉండమంటున్నాడంటే అది సమస్త ప్రవర్తన యందు మన ఎలా ఉండమంటున్నాడు, పరిశుద్ధంగా ఉండమంటున్నాడు. అంటే మనం ఎప్పుడైతే ఆయన మాట్లాడినటువంటి పరిశుద్ధమైనటువంటి లేఖనాన్ని మనం ఎప్పుడైతే తీసుకుంటామో, మనం తీసుకున్నప్పుడు నేను చేసేది ఇది తప్పు కాబట్టి దీన్ని దేవుడు చేయొద్దు అంటున్నాడు అని చెప్పి మనం ఎప్పుడైతే ఆ తప్పును విడిచిపెడతామో అప్పుడు మనం ఏమవుతాం అంటే పరిశుద్ధ పరచబడతాం. నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండి. అది పాత నిబంధనలోనూ అదే మాట చెప్పాడు, కొత్త నిబంధనలోనూ కూడా అదే మాట ఆయన చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి ప్రియమైన వారు జాగ్రత్తగా గమనించండి. దేవుని యొక్క వాక్యం అంటే దేవుని యొక్క స్వరం నువ్వు వింటే అది నిన్ను పరిశుద్ధపరుస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. డాక్టర్ ఇచ్చిన మందులు మనం వాడితే అది మనలో రోగాన్ని తొలగిస్తుంది. వాడుకోకుండా తీసుకొచ్చుకుని పొట్టలు తెచ్చుకుని ఆడబెట్టుకుని ప్రభువా నీ స్తోత్రం అయ్యా ఈ రోగం తగ్గట్లేదు, ఏమైనా ప్రయోజనం ఉండదా? ఉండదు. మనం ఉంచినటువంటి స్థానం గురించి మరలా చెప్తున్నాను మీకు.
ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు తీసుకుంటే, ఆయన స్వరాన్ని నువ్వు విన్నటువంటి వ్యక్తివైతే ఏం చేస్తావంటే నీవు పరిశుద్ధపరచుకుంటావు, పవిత్రపరచుకుంటావు. ఎలా అంటే అది వాక్యం ద్వారానే. ఎవరైనా కానీ పరిశుద్ధపరచుకోగలిగేది ఎలాగా అంటే వాక్యం ద్వారానే. ఏమండి, అది కూడా దేవుని యొక్క మాటల్లోనే ఉందిగా. తన నడతను ఎలా సరి చేసుకుంటాడంట? వాక్యం ద్వారానే అని ఉందా లేదా? అవును. ఎవరైనా కానీ ప్రతి ఒక్క మనుషునికి ఇంత 66 గ్రంథాలు దేవదేవుడు ఆయన యొక్క మనసులో ఉన్నటువంటి మాటలు మొత్తం అన్నిటినీ కూడా మరి ఇన్ని మాటలుగా ఆయన పెట్టేసి ఇచ్చింది ఎందుకు అంటే, ఇవి నీవు నేను అర్థం చేసుకుని వాటిని గ్రహించినటువంటి వారమై, తెలుసుకున్నటువంటి వారమై మనం వాటిని అనుసరించి నడిచినప్పుడు మనం ఏమవుతామంటే పరిశుద్ధ పరచబడతాం, దేవునికి ఇష్టలం అవుతాం. పరిశుద్ధత అనేది దేవునికి మన దగ్గరగా చేసేదే ఉంది. మన కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఒక ఇంట్రెస్ట్ లేదా ఇష్టం అయినటువంటి పనినే కానీ, లేకపోతే ఒక ఆహార పదార్థాన్నే కానీ మనం తయారు చేసి వారి ముందుకు తీసుకొచ్చి మనం వారు చెప్పేటువంటి ప్రశంసలను కానీ, లేకపోతే ఎలా ఉందని అడిగితే కనుక అబ్బా చాలా బాగుంది, నాకు ఇష్టమైంది నువ్వు వండావు, నాకు ఇష్టమైన పని నువ్వు చేసావు, నువ్వు చాలా బాగా చేసావు, చాలా బాగుంది అని మనల్ని ప్రశంసిస్తున్నప్పుడు కానీ, లేకపోతే మనతో మాట్లాడుతూ సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి స్థానాల్లో కానీ మనం ఎంతోనో సంతోషించేటువంటి వారంగా మనం ఉంటాం చాలా విషయాల్లో. మరి దేవదేవుడు కూడా మన నుంచి ఆశించేది అదే. ఏంటంటే ఆయన కోరుకునేది అదే. ఏంటంటే నీవు నేను ఆయనకి ఇష్టలైనటువంటి వారిగా ఉండాలని, ఆయన స్వరం విని మనం ఆయన యొక్క మాట విన్నటువంటి వారంగా మనం నడిచే వారంగా మనం ఆయన కనపడాలనే, ఆయన మాట వినేటువంటి వారంగా మనం కనబడాలనే ఆయన కోరుకుంటాడు. గొర్రెలను కాసేటువంటి కాపరి ఆ మాటల్లోనే ఒకసారి సుస్సు అంటాడు, సస్సెస్ అంటాడు, లేకపోతే ఆ కర్రతో టిక్ టిక్ని కొడతాడు. ఆ కర్రతో టిక్ టిక్ని రోడ్డును కొట్టేప్పటికి వాటికి ఆ సౌండ్ ఏంది అర్థమవుతుందో తెలియదు. అవి మనం వచ్చేటువంటి కారుకి సైడ్ ఇచ్చేస్తాయి, చక్కగా వెళ్ళిపోతాయి పక్కకి. చాలా విచిత్రం. నేను చాలాసార్లు గమనిస్తూ ఉంటాను. మనం మాత్రం దేవుని యొక్క స్వరాన్ని, దేవుని యొక్క మాటని, అంటే దేవుని యొక్క వాక్యాన్ని చాలాసార్లు వింటాం, కానీ క్రమంగా సమయానికి ఒక్కసారి కూడా దేవుని మందిరానికి రాలేము. ఆదివారం నాడే వచ్చి పడిపోతాయి పనులన్నీ మనకి. 12:30 దాటితే 1 గంట దాటితే కనుక దేవుని మందిరంలో గడుగు పెట్టలేని భక్తులు ఉన్నారు కొంతమంది. ఏం చేస్తాం పాపం, వారు దిద్దుకోలేరు. వాక్యాలు చాలా వింటారు కానీ కొన్ని విషయాలు చూస్తాం, కొన్ని సమయాలు చూస్తాం, లేకపోతే కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటాం, కొన్ని విషయాలు చూస్తూ ఉంటాం. ఎన్నో వాక్యాలు మనం విన్నా కానీ కొన్నిటిని సరిచేసుకోలేనటువంటి వాళ్ళంగా దాటేసుకుని, నన్ను కాదులే దాటేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుని యొక్క స్వరం వింటే అది నీకు ఎంతో మేలు, అది నీకు ఎంతో గొప్ప దీవెనదాయకంగా అది నీ జీవితాన్ని మార్చేదై ఉంది. సౌలు తన యొక్క జీవితంలో ఆయన యొక్క స్వరాన్ని విన్నాడు, అంతే తన యొక్క జీవితం మొత్తం మారిపోయింది. ఒకసారి బంధించి హింసించి చంపి రక్తం కళ్ళ చూసేటువంటి వ్యక్తి ఎలా మారిపోయాడయ్యా అంటే మొత్తం వాళ్ళు కొట్టినా కానీ పడేటువంటి వ్యక్తిగా మారిపోయాడు. కొట్టించుకునే వ్యక్తిగా మారిపోయాడు. కొట్టే వ్యక్తి కొట్టించుకునే వ్యక్తిగా మారిపోయాడు. తనలో మార్పు చాలా ప్రేమైన వాళ్ళ జాగ్రత్త గమనించండి. మరి అటువంటి మార్పు మనలో వస్తుందా? దేవుని యొక్క వాక్యాన్ని చాలాసార్లు వింటున్నాం, దేవుని స్వరాన్ని చాలాసార్లు వింటున్నాం. మరి విన్నప్పుడు మనలో మార్పు వస్తుందా? ఆ స్వరం విన్నటువంటి ఆ వాక్యం విన్నటువంటి ఆ వాక్యం ద్వారా మనలో మార్పు కనపడుతుందా? ఎవరికో కనపడవసరం లేదు, నీ ఇంట్లో వాళ్ళకి కనపడితే చాలు. నీ ఇంట్లో వాళ్ళకి కనపడితే చాలు, వారు నీ గురించి సాక్ష్యం ఇవ్వగలిగితే చాలు. దే హ్యావ్ సంథింగ్ చేంజ్ ఇన్ దేర్ లైఫ్స్. వారి యొక్క ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది.
ఈ వాక్కు ద్వారా వారు మార్పు మేము చూస్తున్నాం, ఆ కుటుంబంలో వారు ప్రవర్తించే ప్రవర్తనలో మార్పు చూస్తున్నాం అని కుటుంబంలో ఇచ్చే చిన్న సాక్ష్యం చాలు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు, ఎంతగానో సంతోషిస్తాడు. ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను, మీ అందరికి బాగా తెలిసినటువంటి వ్యక్తి, ఈ మాటని చెప్పి ముగించేస్తాను. ఋతు గ్రంథం మనందరికి బాగా తెలుసు, మీ అందరికి తెలుసు బాగా. రూతు అనేటువంటి వ్యక్తి గురించి మీ అందరికి బాగా తెలుసు. స్త్రీలైనటువంటి వారికి వారి గురించి తెలియనటువంటి వారు లేరు. అత్త మాట విషయంలో ఆమె ఏమాత్రం జవదాటినటువంటి వ్యక్తి ఉందండి అండ్ ఎక్కడన్నా ఉందా? ఆమె ఏం చేయమంటే అది చేస్తూ వచ్చింది, ఎలా ప్రవర్తించమంటే అలాగే ప్రవర్తిస్తూ వచ్చింది, ఏమాత్రం తేడా లేకుండా. బోయజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలో ఆమె క్లియర్గా చెప్పింది, అదే రీతిగా ప్రవర్తించింది. ఏమా ఇక్కడేనా ప్రవర్తించింది కాబట్టి ఆమె చరిత్రలోనికి ఎక్కింది. ఎందుకంటే ఆ మాట వింది, ఫస్ట్ అక్కడ వింది, ఆ మాట విని ఆమె చెప్పినట్టుగా చేసింది. అలాగే దేవుని యొక్క స్వరమైనటువంటి ఈ మాట, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు గనక విని దాని ప్రకారం నువ్వు జీవించగలిగినటువంటి వ్యక్తి అయితే గనక అది నిన్ను పరిశుద్ధపరిచి నీకు శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని, నీ జీవితంలో ఒక చక్కని మార్పుని, ఒక గొప్ప మార్పుని, ఒక ర్యాపిడ్ చేంజ్ని దేవుని యొక్క వాక్యం నువ్వు ఆచరిస్తే నీ జీవితంలో తీసుకొస్తుంది. నమ్మినట్లయితే గట్టిగా స్తోత్రం చెప్పు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క స్వరానికి ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప శక్తి ఏంటి అంటే గనక ఇంక వేరే దేనికి లేనటువంటిది. దానికి ఉన్నటువంటి శక్తిని నేను గ్రహించగలిగితే అది జీవితాలని కుటుంబాలని మార్చగలిగేది. అదే దేవుని యొక్క స్వరం. ఆ స్వరంలో ఉన్నటువంటి గొప్ప గుణం ఏమిటంటే ప్రేమతో కూడింది, సరిదిద్దేదై ఉంది. దానిలో ప్రేమతో కూడింది, సరిదిద్దేదై ఉంది మూడో గుణం. కాబట్టి ఆ ప్రేమతో కూడినటువంటి ఆ గుణం కలిగినటువంటి ఆ స్వరం నీవు గనక వింటే నువ్వు కూడా ఎలా మార్చబడతావు అంటే ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగా మార్చబడతావు. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని నీవు గనక వింటే పవిత్రపరచబడతావు. రెండవది ఏమిటి అంటే నీవు ప్రేమ అనేటువంటిది చూపించగలుగుతావు. ప్రేమకు ప్రతిరూపమైనటువంటి స్థానాలు నీలో కూడా కనబడతాయి. రెండవది, మొట్టమొదటిగా చెప్పింది ఆదరణ పొందుకుంటాం. రెండవది ఏమిటంటే పవిత్రపరచబడతాం. మూడవది ఏమిటంటే ఆ యొక్క ప్రేమతో కూడినటువంటి ఆ యొక్క స్థానాలు ప్రతి ఒక్కటి కూడా నీలోను నాలోను కనపడతాయి. ఎందుకంటే మరి కొరింథీయులకు రాసిన పత్రికలో మరి నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను ప్రేమకు ఉన్నటువంటి గుణాల గురించినటువంటి స్థానంలో. ఏమండి ఎక్కడున్నాయి ప్రేమకు ఉన్నటువంటి గుణాలు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం కానీ 8వ వచనం వరకు అక్కడ ప్రేమకున్న గుణాలు ఉంటాయి. ప్రేమ దీర్ఘకాలం సహించును, ప్రేమ ఉప్పొంగదు, డంబముగా మాట్లాడదు, అమర్యాదగా ఉండదు, డంబము చూపదు. ఇవన్నీ దానికి ఉన్న లక్షణాలు, అంటే ప్రేమకున్న లక్షణాలు. మరి దేవుని యొక్క వాక్యం నువ్వు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు, అంటే ఆది కాండం నుండి ప్రకటన వరకు ఎక్కడ చూసినా కానీ ఆయన యొక్క ప్రేమను చక్కగా తెలియపరుస్తూ ఉండేవి. కాబట్టి ఆయన ప్రేమామూర్తి అయి ఉన్నటువంటి ఆయన యొక్క స్వరం నువ్వు గనక వినటం నేర్చుకుంటే, ఏమండి దేవుని యొక్క స్వరాన్ని నువ్వు ఆలకించడం నేర్చుకుంటే ఆయన ప్రేమ ఏమిటో నీకు అర్థమవుతుంది. ఆ ప్రేమ నీకు అర్థమైతే నువ్వు ఇతరులకు చూపించడం విషయంలో మాత్రం ఏమాత్రం జాప్యం చేయవు. ఆ ప్రేమను, నీలోంచి బయటకు వచ్చే ప్రేమని ఎదుటి వ్యక్తి ఏమో నీ ఇంట్లో నీ భర్తే తట్టుకోలేక చచ్చిపోతాడు. నీలోంచి బయటకు వచ్చే ప్రేమ నీ భర్తే తట్టుకోలేక, ఈ బాబోయ్ దీనికి ఇంత పట్టుకుని తింటారు బాబు, ఇంత వయసు అయిపోయింది ఇప్పుడు పట్టుకుని తింటారు నాయను
ఏంటిదంతా? దిస్ చేంజ్. దేన్ని చేంజ్? ఆ యొక్క దేవుని యొక్క ప్రేమ ఎటువంటిది అంటే, ఏ నీ ప్రేమను చూసి వామ్మో వాయు ఇది ఎన్ని తిట్టినా ఏమంటలేదు. అలాగా ఏమంతులే, నువ్వు కొంచెం తినేసి ఒమ్మద్దు తిని పడుకో, నువ్వు ఊరుకో, నీ కాళ్ళు ఎప్పుడు పడుతున్నాయా, నేను నొక్కుతానులే, మజ్జిగ తాగుతావా, అవును మొత్తం దిగిపోద్ది, నువ్వు శుభ్రంగా పడుకో. అయ్యి బాబాయ్ దీనికి ఏంది ఎప్పుడు కూడా, నువ్వు గనక నువ్వు తింటావో తిను, లేదంటే కనుక ఇదిగో ఎత్తా దీన్ని పెట్టి అనేది ఎప్పుడు కూడా నన్ను తిరిగేది, నన్ను కొట్టేదల్లా. అయ్యో ఇలా మారిపోయిందేంటి, అమ్మో ఏదో తేడా వచ్చేసింది, దీని ప్రేమకు అసలు నేను తట్టుకోలేకపోతున్నాను బాబోయ్, ఎన్ని కోటర్లు వేసినా కానీ నాకు అసలు ఎక్కట్లేదు అని మొత్తం తాగడం అనేస్తాడు. ప్రియమైన వారిలో జాగ్రత్త గమనించండి, ఎందుకంటే ప్రేమ దేన్నైనా జయించగలుగుతుంది. ఎంతటి కఠినమైనటువంటి హృదయాన్నైనా మార్చుతుంది. ఆ ప్రేమ తత్వం అనేది ఎక్కడ ఉంది అంటే ఈ యేసయ్యలోనే ఉంది. ఈ యేసయ్య మాటను గనక నీవు గనక పట్టుకుంటే, ఆయన స్వరాన్ని గనక నువ్వు విన్నటువంటి వ్యక్తి అయితే, ఆ ప్రేమ తత్వం నీలో జీర్ణించిపోద్ది. ఆ ప్రేమ నీ బిడ్డల మీద చూపించడం కాదు, నిన్ను వ్యతిరేకించే శత్రువులైనటువంటి వారి మీద సైతము కూడా అదే ప్రేమను, ఏది నీవు కన్న నీ బిడ్డ మీద చూపించే ఆ ప్రేమనే నీ కుటుంబంలో ప్రతి ఒక్కరి మీద చూపించగలుగుతావు. అంతకంటే మించినటువంటి గొప్ప ప్రేమని దేవదేవుడు నీ కొరకు చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే గనక అసలు ఆ ప్రేమని వర్ణించలేము. అటువంటి గొప్ప ప్రేమ నీకు అర్థమైతే గనక, అది అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి అయితే గనక, నీవు చూపించే ప్రేమకి ఎవరైనా ఓ మాట అంటారు కదా, ఫిదా అయిపోవడం అంటారు. ఓ మాట ఏమండి, అంతేనా? ఫిదా అయిపోవడం అంటారు ఇక్కడ మాట. అది అంటే ఏంటి? పడిపోవడం, ఫ్లాట్ అయిపోవడం అంటే ఏంటి? అసలు వేరే ఎదురు మాట్లాడేటువంటి స్థానం లేనటువంటి స్థితి ఏర్పడుతుంది అనేటువంటి స్థానం. అటువంటి గొప్ప దేవుని స్వరం, ఆ మాట నీవు గనక తెలుసుకుంటే, అది అర్థం చేసుకుంటే, నీలో వచ్చిన మార్పు అనేకులను సంతోషపెడుతుంది. నీలో వచ్చినటువంటి మార్పు అనేక జీవితాలకి మాదిరికరంగా మారిపోద్ది. నీలో వచ్చినటువంటి ఇంతవరకు ఏం మాట్లాడినా వాడితో మాట్లాడిన కస్ బుస్ బుస్ కస్ అనేవాడు, అలాంటోడు ఏంటో తెలియదు. ఈ ప్రేమను గురించినటువంటి మాట విన్న కానించి వాళ్ళలో ఉన్నటువంటి ప్రేమ బయటకు వస్తున్న మాటకి అసలు తట్టుకోలేక చచ్చిపోతున్నాం మేము. ఎస్, దేవుని స్వరం నువ్వు వింటే మార్పు వస్తుంది. దేవుని వాక్యం నీలో ఉంటే మార్పు వస్తుంది. నీలో ఆ మార్పు నీలో వస్తే సంతోషించేవాడు దేవదేవుడు. దాన్ని బట్టి ఆయన నిన్ను దీవించేవాడు, ఆశీర్వదించేవాడు, ప్రతి ఒక్క దానిని నీ కొరకు సరళం చేసేవాడై ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చేద్దామా? మన యొక్క ప్రతి స్థితిని మార్చగలిగినటువంటి దేవదేవుని యొక్క స్వరం నువ్వు వింటే, ఆయన ప్రతి ఒక్కటి నీ పట్ల చేయగలడు. ప్రతి ఒక్కటి ఆయన చేసి చూపించగలిగిన దేవుడై ఉన్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలను దీవించి ఫలింప చేయను గాక.